అంగన్వాడీ సోదరిమణులందరికీ మరియు అంగన్వాడీ పోస్టుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఏపీలోని నిరుద్యోగ మహిళలందరికీ నా యొక్క నమస్కారం. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. కొత్త వారు వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్ పోస్టుకు కానీ ఆయా పోస్టుకు కానీ ఇంటర్మీడియట్ని అంటే 10+2ని విద్యార్హతగా నిర్ణయించడం జరిగింది. అంటే 12వ తరగతి పాస్ అయిన వారికే అంగన్వాడీ టీచర్ పోస్ట్ కానీ ఆయా పోస్ట్ కానీ ఇవ్వాలని ఉత్తర్వులు అయితే గతంలో జారీ చేసింది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అయితే పట్టించుకోవడం లేదు. వారి సొంత ఎజెండా ప్రకారం ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ ఆయా పోస్టులు కానీ భర్తీ చేస్తున్నాయి. ఇటు ఏపీలో అయితే అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టులకు ఏమేమి అర్హతలు ఉండాలి, ఎలా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు అనే అంశంపై ఇక్కడ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అంటే అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావాలంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక ఆయా పోస్టులకు మాత్రం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా ఆ గ్రామానికి చెందిన వారై ఉండాలి. మున్సిపాలిటీ అయితే ఆ వార్డుకు సంబంధించిన వారై ఉండాలి. గ్రామ పంచాయతీ అయితే ఒకవేళ 2 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే ఏ వార్డుకు అంగన్వాడీ కేంద్రం వర్తిస్తుందో ఆ వార్డులో స్థానికులై ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్థుల వయసు జూలై 1, 2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. సరే, ఎవరి వయసు అయినా 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే మార్కులు ఎలా ఇస్తారంటే అప్లై చేసుకున్న వాళ్ళందరిలో ఇప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం వాళ్ళే అర్హులు. ఒక గ్రామం అంగన్వాడీ పోస్టు ఆయా పోస్టు ఖాళీ ఉంటే వేరే గ్రామం వాళ్ళు వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవడానికి వీల్లేదు. స్థానికులైన మహిళలకే ఈ పోస్టుకు అర్హత ఉంటుంది. మరి సెలక్షన్ ఎలా చేస్తారంటే అప్లై చేసుకున్న ఒక గ్రామంలో అంగన్వాడీ పోస్ట్ ఖాళీ ఉంటే దానికి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరి గురించి ఎలా మార్కులు వేస్తారంటే 10th క్లాస్లో వచ్చిన మార్కులకు 50 మార్కులు ఇస్తారు. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్కు 5 మార్కులు ఇస్తారు. ఎవరైనా మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ ప్రీ స్కూల్ ట్రైనింగ్ కోర్స్ కానీ ఇట్లాంటి కోర్సులు చేసి ఉంటే వారికి 5 మార్కులు కేటాయిస్తారు. విడో అంటే భర్త లేని మహిళకి 5 మార్కులు కేటాయిస్తారు. ఇక మైనర్ పిల్లలు కలిగిన విడో మహిళకు అంటే మళ్ళీ విడోలలో 2 రకాలు. భర్త లేని విడో మహిళ అయితేనే 5 మార్కులు ఇస్తారు. ఇంకా చిన్నపిల్లలున్న విడోకి ఇంకా 5 మార్కులు ఎక్కువ కలుపుతారు. అనాథ లేదా బాల సదనంలో చదివిన వారికి 10 మార్కులు కేటాయిస్తారు. వికలాంగులకు ఇంకా 5 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూకి 20 మార్కులు కేటాయిస్తారు. ఇలా మొత్తం 100 మార్కులకు జిల్లా ఎంపిక కమిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలో మార్కులు అయితే కేటాయిస్తారు. ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళని మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా కొంతమంది మేము జాబ్లు ఇప్పిస్తాం, మాకు ₹1,00,000 ఇవ్వండి అని ఇట్లా కొంతమంది బ్రోకర్లు కూడా మోసం చేస్తుంటారు. అలా మోసపోకుండా మీరు మీ దగ్గరలోని ICDS ఆఫీసులను సంప్రదించి మీకున్నటువంటి మార్క్స్ మెమోని అన్నిటినీ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఆఫ్లైన్లోనే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే అంగన్వాడీ టీచర్ పోస్టుకు కానీ ఆయా పోస్టుకు కానీ ఉంటుంది. అంగన్వాడీ టీచర్ అయితే 10th క్లాస్ పాస్ కావాలి ఏపీలో. ఆయా పోస్టుకు అయితే 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక తెలంగాణలో కూడా మరి ఇంటర్మీడియట్ విద్యార్హత పెడతారా లేకుంటే 10th 7th క్లాస్తోనే ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు భర్తీ చేస్తారనే విషయంలో క్లారిటీ రావాలి. త్వరలో తెలంగాణలో కానీ ఏపీలో కానీ భారీగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. అందుకోసమే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుందని వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.